అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను దొండకాయ పరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఒక ప్యాన్లో కొద్దిగా జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకున్నానండి. దాని తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నానండి. దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 6 నుంచి 8 పచ్చిమిరపకాయల్ని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 1/2 కిలో దొండకాయల్ని ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ దొండకాయ ముక్కల్ని ప్యాన్లో వేసేసుకొని ఫ్రై చేసుకోండి. నేను ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అండ్ కొద్దిగా పచ్చి కొబ్బరి, మీరు కావాలంటే ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు, అండ్ కొన్ని ఎల్లిపాయలు తీసుకున్నానండి. దీన్ని మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న దాంట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను సరిపడే ఉప్పు వేసుకుంటున్నాను. దాని తర్వాత దీన్ని గ్రైండ్ చేసేసుకోండి. ఈ మధ్యలో మూత తెరుచుకొని దొండకాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను, ముక్కలకి కొద్దిగా ఉప్పు పట్టడానికి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి అందులో కొద్దిగా ఆవాలు అండ్ కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలని కట్ చేసి పెట్టుకున్న వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. దాని తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను అండ్ కొద్దిగా ఇంగు వేసుకున్నానండి. ఇంగు అనేది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 300 ml పెరుగు తీసుకున్నానండి. ఈ వీడియోలో చూసిన విధంగా దీన్ని బాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్చర్ని వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలిపేసుకోండి. కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో మనం చేసి పెట్టుకున్న పోపును వేసుకుంటున్నానండి. పోపు అనేది కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకోండి, లేదా పెరుగు పగిలిపోతుంది. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. అంతే అండి, దొండకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని మీరు వేడివేడి అన్నంతో తిన్నారంటే చాలా చాలా బాగుంటుందండి. మీరు కొంచెం కూడా వదలకుండా తింటారు. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.